నా పేరు సుభాష్, నల్గొండ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ గ్రాస్ GRASS గ్రాస్. మేమేమంటామంటే ఇది ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో NGOs తోటి ఎట్లయితే మీటింగ్ పెడుతున్నామో జిల్లా స్థాయిలో కూడా NGOs ఉంటారు కాబట్టి వాళ్ళతోటి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రతి జిల్లాలో ఉండాలని మా నల్గొండ జిల్లాలో మేము ఆలోచిస్తున్నాము. రెండో ఒకటి ఏంటంటే ఈ టీచర్లకు వాళ్ళ క్లస్టర్ మీటింగ్ జరుగుతుంటుంది, వాళ్ళకు కూడా టీచర్లకు మనం కొంత అవగాహన కల్పిస్తే వాళ్ళు పిల్లలకు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా స్కూల్స్, కాలేజీలు, కస్తూర్బా స్కూల్స్, తర్వాత మోడల్ స్కూల్స్, స్కూల్స్లలో కానీ ఈ అంగన్వాడీ సెంటర్లు కూడా వీళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు అది ఫోన్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత అవగాహన కల్పిస్తే దీనిపైన కొంత పిల్లలపైన జరిగే హింసను మనం ఆపడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ రేపు పొద్దున ఎలక్షన్స్ కూడా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అవుతున్నాయి. దాంట్లో కూడా మీరు పిల్లల మీద ఏ విధంగా మీరు చేయగలుగుతారు, ఎలక్షన్స్ క్యాంపెయిన్ లాగా వచ్చినప్పుడు మనం కూడా ఒక చిన్న కరపత్రాలు తీసి వాళ్ళకి ఇస్తే అది కూడా ఒక క్యాంపెయిన్ లాగా ఉంటుంది అనేది కూడా ఒక అది వినూతన ఆలోచన. ఎందుకంటే ప్రతి ఇంటికి వస్తారు వాళ్ళు ఓటు అడగడానికి. అప్పుడు కూడా మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవి గెలిచిన తర్వాత మీ యొక్క రోల్ ఏంటి అని దానిపైన అదొకటి. తర్వాత ఏది ఏమైనా మొత్తం మీద ఏంటంటే జిల్లా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మీరు ఎట్లయితే కలుపుకొని NGOsను కలిపి వరంగల్లో మీటింగ్ పెట్టిరో జిల్లా స్థాయిలో కూడా అట్లా పెట్టి కొంతమందిని NGOs మిత్రులను వాలంటీర్గా పనిచేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి అది ఒకటి. ఇప్పటిదాకా మిత్రులు చెప్పినప్పుడు మెటీరియల్ కూడా తెలుగు మెటీరియల్ అనేది కూడా ఎందుకంటే ఇంపార్టెంట్. దాన్ని కూడా కొంత నాకే కొన్ని పదాలు అర్థమవుతలేదు, నిజం అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని రాను టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నాలెడ్జ్ అది కూడా అది ఏమంటారంటే బ్రేకప్ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి దాని నుంచి కొంచెము ఈ తెలుగులో వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.